ఒకవైపు పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధూవరుడు, మరోవైపు లోయలో శవమై తేలిన పెళ్లి కొడుకు. అవును, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకే ఒక్క సంచలన వార్త నడుస్తోంది. నచ్చిన వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి ఎందుకు భయపడుతున్నారు? తమ ప్రేమ కోసం ఇంకొకరి ప్రాణాలను బలి తీసుకోవాలా? పూణేకు చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ కొడుకు కేతన్ అగర్వాల్ మరణం వెనక ఉన్న భయంకరమైన నిజాలు ఇప్పుడు బయటకొచ్చాయి. మొదట ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడనుకున్న కేసు ఇప్పుడు పక్కా ప్లాన్డ్ మర్డర్ గా తేలింది. కాబోయే భార్య తన ప్రియుడితో కలిసి ఆడిన ఈ మైండ్ గేమ్ వింటే ఓళ్ళు గగురు పొడుస్తుంది. అసలు ఎందుకు ఈ దారుణం జరిగింది? కేతన్ను అంతమొద్దించడానికి వారు వేసిన స్కెచ్ ఏంటి? ఎంతో మంది క్రిమినల్స్ తో పాటు కాప్స్ ను, ఇక యావత్ దేశ ప్రజానికానికి విస్మయానికి గురి చేసిన ఈ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ కేస్ ఫుల్ కహాని లెట్స్ వాచ్. పూణేకు చెందిన ప్రముఖ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ అనుమానాస్పద మృతి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పక్కా ప్లాన్డ్ మర్డర్ గా తేలింది. మొదట ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడనుకున్న ఈ ఘటన వెనుక అతని కాబోయే భార్య మరియు ఆమె ప్రియుడు ఉన్నట్లు పూణే రూరల్ పోలీసులు నిర్ధారించారు. ప్రేమ, ద్రోహం మరియు అత్యంత క్రూరత్వంతో కూడిన ఈ భయంకరమైన క్రైమ్ స్టోరీని పెళ్లి చేసుకోవాలన్న భయం పుట్టేలా ఉంది. ఇక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను సైతం పక్కకు నెట్టేసే ఈ మర్డర్ ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే, పూణేకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సక్సెస్ గ్రూప్ డైరెక్టర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అయిన కేతన్ అగర్వాల్ కు సియా గోయల్ అనే యువతితో కుటుంబ సభ్యులు పెళ్లి నిశ్చయించారు. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి వచ్చిన కేతన్ కోసం కుటుంబ సభ్యులు రాజస్థాన్లోని ఉదయపూర్లో 17 కోట్ల ఖర్చుతో అత్యంత విలాసవంతమైన ప్యాలెస్ వెడ్డింగ్ ను ప్లాన్ చేశారు. వధూవరులను తరలించడానికి 2 ప్రైవేటు జెట్ విమానాలను కూడా సిద్ధం చేశారు. నవంబర్లో జరగాల్సిన ఈ వివాహ వేడుకల కోసం ఇరు కుటుంబాలు సంతోషంగా ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో ఈ ఘోరం జరిగింది. జూన్ 19న సియా గోయల్ పుట్టినరోజు కావడంతో దానికి ఒకరోజు ముందు జూన్ 18న కేతన్ తన కాబోయే భార్యతో కలిసి పూణే సమీపంలోని చారిత్రాత్మక లోహగఢ్ కోటకు ట్రెక్కింగ్ కు వెళ్లాడు. అయితే ట్రెక్కింగ్ ముగించుకుని తిరిగొచ్చే క్రమంలో కేతన్ అగర్వాల్ కోటపై ఉన్న ఒక లోతైన ప్రదేశం నుండి 350 అడుగుల కింద ఉన్న లోయలోకి పడిపోయి అక్కడికక్కడే మరణించాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సియా గోయల్ కేతన్ సెల్ఫీలు లేదా ఫోటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి లోయలో పడిపోయాడని లోనావాలా రూరల్ పోలీసులకు సమాచారం అందించి దానిని ఒక సాధారణ ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. కేతన్ మరణించిన మరుసటి రోజే సియా గోయల్ తన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అత్యంత భావోద్వేగభరితమైన పోస్టులు పెట్టింది. నా హృదయానికి సరైన ఇల్లు దొరికిందంటూ కేతన్తో కలిసి ఉన్న పాత రొమాంటిక్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ కన్నీటి డ్రామా ఆడింది. తన కాబోయే భర్త పుట్టినరోజు నాడే తనను వదిలి వెళ్లిపోయాడంటూ ఆమె పెట్టిన పోస్టులు చూసి బంధువులు, స్నేహితులు ఎంతగానో సానుభూతి ప్రకటించారు. అయితే ఆమె ప్రవర్తనలో ఎక్కడా నిజమైన బాధ కనిపించకపోవడం కేతన్ కుటుంబ సభ్యులను, పోలీసులకు మొదటి అనుమానాన్ని కలిగించింది. ప్రమాద స్థలంలో లభించిన ఆధారాలు కేతన్ అనుభవజ్ఞుడైన ట్రెక్కర్ కావడం వల్ల అతని తండ్రి విశాల్ అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన కొడుకు మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. కేసును లోతుగా దర్యాప్తు చేసిన పూణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్ బృందం కోట పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించింది. జూన్ నెలలో 33 డిగ్రీల ఎండ దంచి కొడుతున్నప్పటికీ ఒక వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి కోటపైకి వెళ్లడం, కేతన్ సియాలను అనుసరించడం పోలీసుల కంటపడింది. అయితే ఆ అనుమానాస్పద వ్యక్తి సియా గోయల్ రహస్య ప్రియుడైన చేతన్ చౌదరిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు సియా గోయల్, చేతన్ చౌదరిల కాల్ డేటాను పరిశీలించగా గత 6 నెలల్లో వారిద్దరూ ఏకంగా 238 గంటలకు పైగా ఫోన్లో మాట్లాడుకున్నట్లు తేలింది. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఇద్దరు నిందితులు తల వంచక తప్పలేదు. నిశ్చితార్థం ఇష్టం లేకపోయినా ఇంట్లో చెప్పలేక కేతన్ను వదిలించుకుంటేనే తామిద్దరూ కలిసి ఉండగలమని భావించి ఈ ఘోరానికి ఒడిగట్టినట్లు ఒప్పుకున్నారు. జూన్ 18న ప్లాన్ ప్రకారం చేతన్ చౌదరి ముందే కోట వద్దకు చేరుకోగా సియా బలవంతంగా కేతన్ను అక్కడికి తీసుకెళ్లింది. కోట చివరన నిర్మానుష్యంగా ఉన్న క్లిఫ్ వద్దకు రాగానే ఇద్దరూ కలిసి కేతన్ను గట్టిగా కొట్టి ఆపై లోయలోకి తోసేసి చంపేశారు. ఈ విచారణలో మరో షాకింగ్ నిజం బయటపడింది. కేతన్ను చంపడానికి జూన్ 18 కంటే ముందే అనగా జూన్ 14న కూడా లోహగఢ్ కోటపైనే మొదటి ప్రయత్నం చేశారు. ఆ రోజు సియా కేతన్ను లోయ అంచుకు నెట్టేయగా అదృష్టవశాత్తు ఒక చెట్టు పొదను పట్టుకుని కేతన్ ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు కేతన్ ప్రశ్నించగా అక్కడ పాము కనిపించిందని నిన్ను కాపాడబోయే కంగారులో నెట్టేశానంటూ సియా నమ్మించింది. ప్రస్తుతం నిందితులు ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు 7 రోజుల కస్టడీకి తీసుకొని నిజాలను కక్కించే పనిలో పడ్డారు.
అయితే గత కొన్నాళ్ల నుంచి మన దేశంలో యూత్ చాలా వైల్డ్ గా తయారవుతుంది. ఇల్లీగల్ అఫైర్స్ కోసం రక్తాన్ని కూడా చిందించడానికి ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. దీంతో ప్రియుల కోసం ప్రియురాళ్ళు కట్టుకున్నోడికి మరణ శాసనాన్ని బర్గర్ తిన్నంత ఈజీగా రాసేస్తున్నారు. దీంతో బ్లూ డ్రమ్ములు, కుక్కర్ మూతల సంఘటనలు దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని రేకెత్తించాయి. అయితే ఈ ట్రెండ్ కి ఆజ్యం పోసింది మాత్రం మేఘాలయ హనీమూన్ కేసు అనే చెప్పాలి. గతేడాది మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన సోనం రఘువంశీ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సృష్టించిన సంచలనం ఇంకా ఎవరూ మరవలేదు. పెళ్లైన కేవలం 12 రోజులకే భర్త రాజా రఘువంశీని హనీమూన్ నెపంతో మేఘాలయకు తీసుకెళ్లి అక్కడ సుపారీ కిల్లర్లతో నరికి చంపించి లోయలోకి తోసేసించింది సోనం. సరిగ్గా ఏడాది తిరగక ముందే ఇప్పుడు పూణేలో సియా గోయల్ కూడా అదే తరహాలో కాబోయే భర్త కేతన్ అగర్వాల్ ను లోహగఢ్ కోటపై నుండి లోయలోకి తోసి చంపడం సమాజాన్ని తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఈ రెండు కేసులలోనూ ఒకే పోలిక ఉంది. ఇద్దరు యువతులు తాము ప్రేమించిన వ్యక్తితో కలిసి ఉండడం కోసం నమ్మి జీవితంలోకి వచ్చిన లేదా రాబోతున్న వ్యక్తులను అత్యంత కిరాతకంగా హతమార్చారు. నచ్చిన వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆ విషయాన్ని ధైర్యంగా ఇంట్లో చెప్పి పెళ్లిని తిరస్కరించే అవకాశం ఉన్నప్పటికీ ఆ పని చేయకుండా ఇలాంటి ఘోరమైన నేరాలకు పాల్పడడం వెనక మానసిక వికృతి స్పష్టంగా కనిపిస్తోంది. నమ్మిన వాడే గొంతు కోస్తాడంటారు, కానీ ఇక్కడ జీవితాంతం తోడుంటానని నమ్మించిన వాళ్లే ప్రాణాలు తీస్తున్నారు. కేతన్ అగర్వాల్, రాజా రఘువంశీల మరణాలు కేవలం ఇద్దరు వ్యక్తుల హత్యలు కావు. వివాహ వ్యవస్థకు పెద్దపీట వేస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న భారతీయ సంస్కృతి సభ్యతకు తూట్లు పొడుస్తున్నాయి. కట్టుకున్నోడి కంటే అక్రమ సంబంధానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం పెళ్లి వ్యవస్థకు పెను సవాలుగా మారుతుంది. దీనికి తోడు రోజు రోజు మనుషుల్లో పెరుగుతున్న వైల్డ్ నేచర్తో నేరాలు పెరుగుతున్నాయి. ఏది ఏమైనా సమాజ విలువలను కాపాడాలంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలన్న వాదన వినిపిస్తుంది. ఇలాంటి తీవ్ర నేరాలకు పాల్పడుతున్న వారికి కేవలం ఐపీసీ సెక్షన్లతో మాత్రమే కాకుండా సమాజానికి ఒక గట్టి గుణపాఠం లాంటి శిక్షలు విధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.